టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో 4-1 తేడాతో ఇండియా సిరీస్ను దక్కించుకుని ఇంగ్లాండ్కు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. టీమిండియా ఈ టీ20 సిరీస్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోయారు. మరోవైపు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మూలన పడేస్తూ గౌతమ్ గంభీర్ కూడా ఈ సిరీస్ విజయంతో ఉత్సాహంగా కనపడ్డాడు. అయితే ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టుతో వన్డే సిరీస్లో ఇంగ్లాండ్తో టీమిండియా తలపడబోతోంది. మొదటి వన్డే ఫిబ్రవరి 6వ తారీఖున మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ మధ్యకాలంలో మరీ అంత గొప్ప ఫామ్ లో అయితే కనపడడం లేదు. తమ ఫామ్ ని అందిపుచ్చుకోవడానికి ఇద్దరు మొన్ననే దేశవాళీ క్రికెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ కూడా ఇద్దరు అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో వెనుదిరిగారు. ఇంత అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఈ వన్డే సిరీస్ లో ఏ మేరకు రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ స్థానం కోసం జైస్వాల్ కూడా పోటీలో ఉన్నప్పటికీ జట్టు కూర్పు దృష్ట్యా అతడు తుది జట్టులో ఉండడం సాధ్యం కాదు. కాబట్టి జైస్వాల్ బెంచ్కే పరిమితమవ్వనున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రానున్నాడు. కోహ్లీ కూడా రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఘోరంగా ఆడాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ ఈ మధ్యకాలంలో పూర్తిగా అవుట్ ఆఫ్ టచ్ లో కనపడుతున్నాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతులను వేటాడి మరీ అవుట్ అవుతున్నాడు. ఆ లోపాన్ని ఈ వన్డే సిరీస్ లో అయినా అధిగమిస్తాడేమో చూడాలి. 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగాడు. అయ్యర్ ఈ మధ్యకాలంలో దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి వన్డేలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో అయ్యర్ లాంటి బ్యాటర్ సరిగ్గా సరిపోతాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు. రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ గా జట్టుకు సేవలు అందించనున్నాడు. ఈ స్థానం కోసం పంత్ కూడా రేసులో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్ పరిస్థితులకు తగ్గట్లు అడ్డుకోగలడు. అలానే వన్డే ఫార్మాట్ కు అతడి బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుందని జట్టు యాజమాన్యం అంచనా వేస్తోంది. అందుకే పంత్ ని బెంచ్కే పరిమితం చేసి కేఎల్ రాహుల్ కు జట్టులో చోటు కల్పించారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటాడు. టీ20 సిరీస్ లో కూడా పాండ్యా తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కాబట్టి వన్డే సిరీస్ లో కూడా హార్దిక్ అదే ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియాకు మంచిదే. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా స్థానం దక్కించుకోవడం ఖాయం. ఈ మధ్య జరిగిన రంజీ ట్రోఫీలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఫ్లాప్ అయ్యారు. కానీ జడేజా మాత్రం ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇది టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంగ్లాండ్ జట్టును అడ్డుకోవడానికి భారత్ జట్టు మరోసారి స్పిన్ అస్త్రాలను నమ్ముకోనుంది. దీంతో మరో స్పిన్ ఆల్రౌండర్ కూడా జట్టులో ఉంటాడు. ఈ స్థానం కోసం సుందర్, అక్షర్ పటేల్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే జడేజాకు జట్టులో స్థానం కావడంతో జడేజాలాగే బౌలింగ్ చేసే అక్షర్ పటేల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయం. స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ గా కుల్దీప్ యాదవ్ సేవలు అందించనున్నాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడగొట్టడానికి కుల్దీప్ బౌలింగ్ బాగా ఉపయోగపడనుంది. ఫాస్ట్ బౌలర్లుగా షమి, హర్షదీప్ సింగ్ సేవలు అందించనున్నారు. మొదటి వన్డేకు జైస్వాల్, పంత్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం అవ్వనున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియాను కలవరపెడుతున్న అంశం ఏంటంటే రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ టాప్ 5 బ్యాటర్లు మొన్ననే జరిగిన రంజీలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. టీమిండియా వన్డే సిరీస్ గెలవాలి అంటే ఈ 5 బ్యాటర్లు అద్భుతంగా రాణించాలి. అప్పుడే భారత్ జట్టు ఈ సిరీస్ ను అలానే ఛాంపియన్స్ ట్రోఫీను గెలవగలదు. ఈ టాప్ 5 బ్యాటర్లు ఈ వన్డే సిరీస్ లో బాగా రాణించగలరని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.